పూజ కోసం కర్పూరం భలే కట్ చేస్తున్నారు మామ ఈ స్వామి. ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తున్నాము రా ఇమ్రాన్ అని ఇన్వైట్ చేస్తే వచ్చామా నా ఫ్రెండ్ ఇంటికి. పూజ రాత్రి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడైతే విగ్రహాలను మంచిగా పూలతో అలంకరిస్తున్నారు. ఇంకా ఈ చిన్న స్వాములు మన సబ్స్క్రైబర్లు మామ, అంతా నాగలాపురమే. వీళ్ళు ఈ రోజు పూజ జరిగేటప్పుడు దేవుని పాటలు పాడతారు మామ. అది కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ లో. మన ఫ్రెండ్ ఏమో పూజ మొత్తం అయిపోయే వరకు ఇక్కడే ఉండాలన్నారు. పూజ మొత్తం అయిపోయే వరకు అక్కడే ఉన్నామంటే షాప్ ఎవరు క్లోజ్ చేస్తారు? అందులోనూ కొత్త స్టాక్ వచ్చింది, ఏ వస్తువు డ్యామేజ్ అయింది, బిల్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సాయంత్రం వస్తానని చెప్పి షాప్ కి వచ్చేసాను. వచ్చిన స్టాక్ లో ఈ ధూప కలశాలు మాత్రం బాగున్నాయి, ఈ రెండు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. సైడ్ లో రెండు రంధ్రాలు కనబడుతున్నాయి చూసారు, రెండుకి సేమ్ ఒకే రకంగా రంధ్రాలు ఉన్నాయి. ఆ తర్వాత కింద పాదం దీనికి ఎలా కట్ అయిందో దీని కూడా అదే విధంగా సైడ్ లో కొంచెం కట్ అయింది. ప్రతిసారి కొత్తగా వచ్చే స్టాకులు ఏదో ఒక వస్తువు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, దాన్ని నేను రిటర్న్ పంపిస్తూనే ఉంటా. షాప్ క్లోజ్ చేసి స్పాట్ కు వచ్చేసరికి టైం 7 అయిపోయింది. మన మదన్ స్వామి ఏం చేశారంటే పూజకి అయ్యప్ప మాల వేసుకుని ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించి ఇంట్లోకి అయితే పంపించారు. ఇంక ఇక్కడైతే మన స్వాములందరికీ నైట్ డిన్నర్ అయితే రెడీ అవుతోంది. ఇంతకు ముందే చెప్పాను కదా మామ, చిన్న స్వాములు పాటలు పాడతారని. ఇక ఈ స్వామి పాట అయితే అయిపోయింది. ఏదేమైనా గానీ దేవుని విగ్రహాలను పూలతో చాలా బాగా అలంకరించారు. ఇంకా ఇతనైతే మా ఫ్రెండ్ యొక్క పెద్ద కొడుకు. ఇక్కడ నుండి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నా మామ. ఫస్ట్ టైం మామ ఇలాంటి పూజకైతే రావడం. నేను వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి మామ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.